రైట్. ఇక అదే విధంగా కడప జిల్లాలో జరుగుతున్న రేషన్ బియ్యం లబ్ధిదారులకు అందకుండా ఏకంగా పోర్టుల ద్వారా విదేశాలకు తరలిపోతుంటే విజిలెన్స్, సివిల్ సప్లైస్ అధికారులు ఏం చేస్తున్నారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా లబ్ధిదారులను బెదిరిస్తున్న రేషన్ డీలర్లపై ఉన్నతాధికారులు మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. పేదలకు అందించేటటువంటి ఏదైతే రేషన్ బియ్యం కొందరికి వ్యాపార సంస్థగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. పేదలకు అయితే ఏదైతే లబ్ధిదారులు సక్రమంగా అందించినటువంటి పరిస్థితిలో లబ్ధిదారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొందరు డీలర్లు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అందించాల్సినటువంటి ఈ బియ్యమును 4-5 రోజులు అందజేసి మిగిలిన రోజులు తలుపులేసి కూర్చునేటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో ఈ కార్డుదారులు బియ్యానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అయిపోయినాయనేటువంటిది లేదా అందుకు సంబంధించినటువంటి బియ్యానికి డబ్బులు తీసుకోండి అనేటువంటి విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి. అయితే ఈ ఎవరైతే డీలర్లు కూడా ఈ బియ్యం వ్యాపార కేంద్రంగా చేసేటువంటి వ్యక్తులకు వంత పాడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ బియ్యానికి సంబంధించి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సక్రమంగా అందించాల్సినటువంటి బియ్యం సక్రమంగా అందించకపోవడంతో పాటు ఈ వ్యాపారానికి వినియోగించేటువంటి ఎవరైతే బియ్యం మాఫియా స్మగ్లర్లకు కూడా కొందరు డీలర్లు సహకరించారనేటువంటి ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అలాగే గోడౌన్ల నుంచి కూడా కొంత బియ్యం తరలిపోతుందా అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఇంత జరుగుతున్నా కూడా విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారనేటువంటి ఒక విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే విజిలెన్స్ అధికారులు సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులు ఎవరో పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, అలాగే విజిలెన్స్ అధికారులు కావచ్చు, గోడౌన్ల పైన కూడా అలాగే అక్రమంగా తరలించేసినటువంటి ఈ బియ్యం మాఫియాకు సంబంధించినటువంటి వెహికల్స్ ను కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదనేటువంటి ఒక విమర్శలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ బియ్యం మాఫియాకు విజిలెన్స్ అధికారులతో పాటు పౌర సరఫరాకు సంబంధించినటువంటి శాఖ అధికారులు కూడా కొమ్ము కాస్తున్నారనేటువంటి విమర్శలు అయితే అటు జిల్లాలో బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతిరోజు అంటే 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గ్రామాల్లో కావచ్చు, అలాగే పట్టణాల్లో కావచ్చు, ఒక ఎలక్ట్రిక్ యంత్రాలను తీసుకొని బియ్యాన్ని ప్రతి ఇంటి వద్దకు వచ్చి సేకరించేటువంటి పరిస్థితి. అంటే కిలో బియ్యాన్ని 17 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ కొనుగోలు చేసినటువంటి బియ్యాన్ని బియ్యం మాఫియా వాటిని రీసైక్లింగ్ చేసి మిల్లర్లకు తరలించి రీసైక్లింగ్ చేసి 32 రూపాయలకు అమ్ముతున్నారనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అందుకు సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. మరి అధికారులకు నిద్రమత్తులో ఉన్నారా లేకపోతే వాళ్ళకు కొమ్ము కాస్తున్నారనేటువంటిది వాళ్ళ విజ్ఞతకే తెలిసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఈ బియ్యం అంతా కూడా ఒక గోడౌన్కు తరలించి అక్కడి నుంచి రైస్ మిల్లర్లకు తరలించేది వాటిని అంతా రీసైక్లింగ్ చేసి ఒక కలర్లు ఉండేటువంటి బ్యాగులు, అంటే ఎవరు చూసినా కూడా ఇవి బీడీ రైసా లేకపోతే మిల్లు నుంచి వచ్చినాయా అనే విధంగా కనుక్కోలేనటువంటి పరిస్థితిలో ప్యాకులు చేరుతున్నారు. ఆ తయారు చేసినటువంటి ప్యాకులు ఇతర రాష్ట్రాలకు కావచ్చు, అలాగే సరిహద్దులు దాటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఈ ప్యాకులు తయారు చేసినటువంటి స్మగ్లర్లు వాటిని అటు హైదరాబాద్ కావచ్చు, అటు కర్నూలు లేకపోతే అటు బెంగళూరు ఇటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి పీజీ హాస్టళ్లకు తరలిస్తున్నారు అనేటువంటి ఒక విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఇంత జరుగుతున్నా కూడా అధికారుల కళ్ళు గప్పి వెళ్తున్నారా లేకపోతే అధికారులకు తెలిసే వెళ్తున్నారా అనేటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటిపైన ఒక గట్టి నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇటీవల విజిలెన్స్ అధికారులు కొన్ని ప్రాంతాల్లో పులివెందుల అలాగే కడప ప్రాంతాల్లో దాడులు చేసినటువంటి నేపథ్యంలోనే దాదాపు 100 బస్తాలు బియ్యం దొరికినా కూడా వాటిపైన కేసులు నమోదు చేయకపోవడంతో పాటు వాటిని దొరకలేదనేటువంటి విధంగా దాటవేసేటువంటి పరిస్థితి చేయడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా అటు స్మగ్లర్లు జమ్మలమడుగు కావచ్చు, ప్రొద్దుటూరు కావచ్చు, బద్వేలు అలాగే పూర్వవిల ప్రాంతాల్లో మిల్లర్ల దగ్గర ఈ పీడీ రైసు రీసైక్లింగ్ చేసి తరలిస్తున్నారనేటువంటిది ఈ ప్రాంతాల్లో బియ్యం మాఫియా ఉందనేటువంటి అధికారులకు పక్కా ప్రణాళిక ప్రకారం తెలుసు. అయితే చర్యలు మాత్రం లేదు. మరి కనీసం ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, అలాగే పౌర సరఫరాకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వీటిపైన నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా లబ్ధిదారులు కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటీవల పౌర సంబంధించినటువంటి శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నాదెళ్ల మనోహర్ గారు కూడా గట్టిగా సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా బియ్యం అనేటువంటిది మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులను గట్టిగా నిఘా ఉంచాలి, అట్లాంటి బియ్యం ఎక్కడికి తరలిపోకూడదు, ఇతర ప్రాంతాలకు తరలించకూడదు అనేటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఆ ఆదేశాల్లో ఎన్ని స్థాయి అధికారులు ఆచరిస్తారా లేకపోతే వాటిని వదిలేస్తారా అనేటువంటి సంబంధిత అధికారులు నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. భవాని. రైట్. ఓకే. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.